కడియం మండలం కడియపులంక గ్రామంలో పవిత్ర కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆంజనేయస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో దేదీప్యమానంగా కడియపులంక ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. ఈ దీపోత్సవం కార్యక్రమానికి 2 డిఎస్పీలు, 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శకటం ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంజనేయ స్వామి జన్మ నక్షత్ర పూజ, పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం, శివమాలధారులు, అయ్యప్ప మాలధారులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన, అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, ప్రధాన రహదారులు, చెరువులు, నదిదిశల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం మరియు సమీప ప్రదేశాలు కోటి దీపాల కాంతులతో ప్రకాశించాయి. వేదమంత్రాలు, భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పల్లా సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, గణపతి సోదరులు భక్తులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు.